హలో గాయస్, ఈరోజు నేను ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నానండి. అంటే టమాటా తోటి. ముందుగా ఆయిల్ పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయాలండి. వాటిలోకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. మూత పెట్టేసి కొంచెం గోలిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. బాగా కలపాలి. ఎండు రొయ్యలు నేను ముందుగానే వాటర్లో నానబెట్టుకున్నానండి. ఎందుకోసం అంటే అందులో కొంచెం ఇసుక అలాంటివి, దుమ్ము అలాంటివి ఉంటాయి. బాగా వాష్ చేసుకోవాలండి. కొంచెం నానిన తర్వాత అవి వెళ్తాయి కాబట్టి మళ్ళీ ఆయిల్లో గోలివ్వాలండి వాటిని. అప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఇందులోకి టమాటా వేసుకోవాలండి. టమాటా ఎండు రొయ్యల కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. అప్పుడప్పుడు చేస్తానండి, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినరు, అందుకోసమని. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు మా కర్రీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. టమాటా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలండి. టమాటా కర్రీలో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచాలండి. టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎండు రొయ్యల కర్రీ బాగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు చేసుకుంటామండి. ఓకే గాయస్, బాయ్.